అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెవిల్ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా మాలవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఇక స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్ అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరోవైపు ఓ హత్య కేసు ఛేదించడం అనే కథాంశంతో డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డెవిల్ మంచి విజయం సాధించింది. డెవిల్కి పాజిటివ్ టాక్ వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. డెవిల్కి మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మొదటి రోజు 4.92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా రెండో రోజు అది మరింత పెరిగి 5.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేజ్ పూర్తి చేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజ్లో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీగా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఓ యథార్థ సంఘటనను తీసుకుని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురామ్. దీనికి ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు 500143 టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుమ్ సాంగ్ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాంగ్ మొత్తం విన్న జీవి ప్రకాష్ కుమార్ అత్యద్భుతంగా ఉందని మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. సాంగ్ మ్యూజికల్గా చాలా బాగుందని, క్లాసికల్ టచ్ ఇవ్వడం తనకు పర్సనల్గా బాగా నచ్చిందని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సాంగ్ బాగా నచ్చడంతో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని తాను బలంగా చెప్పగలనని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ దళపతి 68. ఈ సినిమాకు మంగత్తా, మానాడు చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తూ ఉండగా ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మైక్ మోహన్, జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త సంవత్సరం కానుకగా సాయంత్రం 6 గంటలకు దళపతి 68 నుంచి ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దీంతో పాటు ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో విమానం షాడో కనిపిస్తున్నట్లుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. AGS ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి దర్శకత్వం వహించి కొన్ని సినిమాలు నిర్మించి పీపుల్ స్టార్గా ఎదిగారు. ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు. ఇటీవల యూనివర్సిటీ అనే సినిమాతో వచ్చిన నారాయణమూర్తి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు. గత కొన్నాళ్లుగా వైజాగ్లో ఉన్న విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం అడుగులు వేస్తూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విశాఖ స్టీల్ కార్మికులు దానిపై ఆధారపడి చుట్టూ అక్కడ బతికే వాళ్ళు, ఆంధ్ర ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు నిరసన కార్యక్రమాలు, దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం బాగా వైరల్ అయింది. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు ఇదే నినాదాన్ని టైటిల్గా తీసుకుని సినిమాని తెరకెక్కించబోతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే టైటిల్తో నారాయణమూర్తి త్వరలో విశాఖ స్టీల్, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, ఉద్యమాల కథాంశంతో సినిమా తీయబోతున్నారు. త్వరలోనే దీని గురించి అధికారికంగా మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఈ నెల 22న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 500 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్ సీజ్ ఫైర్ చిత్రంలో క్లైమాక్స్లో శృతి హాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్
గోపరాజును హీరోగా పరిచయం చేస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న తాజా చిత్రం సర్కార్ నౌకరి. ఆకాష్కు జోడీగా భావన వలపండల్ నటిస్తుంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్తో పాటు ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా విడుదల కానుండగా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆకాష్ గోపరాజు మీడియాతో ముచ్చటించారు. సర్కారు నౌకరి సినిమా నా కెరీర్కు మొదటి అడుగు లాంటిది. కొత్త సంవత్సరం రోజే మీ ముందుకొస్తున్నాం. మా మొదటి అడుగులోనే ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. మంచి కంటెంట్ ఉన్న కథ, చక్కటి డ్రామా, కామెడీతో పాటు నేటి యువతకు సందేశం కూడా ఉంటుంది. మరోవైపు దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ ఇది కంటెంట్ ఓరియంటెడ్గా సాగే సినిమా. ఇది 90s బ్యాక్డ్రాప్లోని రియల్ ఇన్సిడెంట్తో దీన్ని రూపొందించాను. విలేజ్లో అనుబంధాలకు దర్పణంలా ఆకట్టుకుంటుందని తెలిపాడు. కల్టు బొమ్మ టైటిల్ను తానెప్పుడూ రిజిస్టర్ చేయించుకున్నానని బేబీ నిర్మాత ఎస్కేఎన్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే ఈ టైటిల్ను ప్రకటించారా అంటూ పలువురు మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, బేబీ రిలీజ్ అయినప్పుడు కల్టు బొమ్మ అనే పేరు బాగా ప్రమోట్ అయింది. దాంతో నా తదుపరి చిత్రానికి ఆ పేరే పెట్టాలనుకున్నా. కొన్ని నెలల క్రితమే ఆ టైటిల్ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నా. బాధ్యత కలిగిన సినీ నిర్మాతగా రిజిస్టర్ చేయించుకోకుండా టైటిల్ ప్రకటించే ఉద్దేశం నాకు లేదు అని ఆయన ట్వీట్ చేశారు. రాజ్ కుమార్ హిరానీ ఈ పేరు కంటే అతడి సినిమాలే ఎక్కువ ఫేమస్. ఇతడు సినిమా తీశాడంటే చాలు, అది బ్లాక్ బస్టర్ అవ్వక మానదు. ఇక భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో హిరానీ ఒకరు. IMDb వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్ కుమార్ 2వ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించింది కేవలం 5 సినిమాలు మాత్రమే. కానీ ఆ 5 సినిమాలు ఒక్కో జానర్లో ఉంటాయి. ఈ 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించాయి. అంతేకాకుండా ప్రతి సినిమాలో సందేశాన్ని పంచుతూ ఉంటాడు. కేవలం ఈయన కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. ఇక 2018లో వచ్చిన సంజు తర్వాత దాదాపు 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని హిరానీ చేసిన చిత్రం డంకీ. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలై పాజిటివ్ టాక్తో నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 10 రోజుల్లో 340 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా అనంతరం రాజ్ కుమార్ హిరానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రాజ్ కుమార్ హిరానీ స్పందించాడు. ఇటీవల ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిరానీ రామ్ చరణ్తో సినిమా అని వస్తున్న వార్తలు అబద్ధమని తెలిపాడు. తాను ప్రస్తుతానికి ఏ సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది. కానీ విని ఎరగని కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ న్యూ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెగ నచ్చేసినట్టుంది సలార్ మూవీ. ఇక అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ సాదర స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన గౌరవాన్ని, అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు సీఎం రేవంత్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్రభాస్ సలార్లోని సూర్యుడు సాంగ్ పెట్టారు. అంతేకాదు సూర్యుడే గొడుగు పట్టి పాటలోని కొన్ని లిరిక్స్ను కూడా ట్వీట్లో జత చేశారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సలార్ పాట సీఎం రేవంత్ అన్నకు కూడా నచ్చేసిందంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంక కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఈ చిత్రం 870 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ మూవీ తాజాగా అరుదైన రికార్డును అందుకుంది. ఈ మూవీ కెనడాలోని సిల్వర్ సిటీ అనే థియేటర్లో ఏకంగా 5 లక్షల కెనడా డాలర్లు అంటే 3.15 కోట్లు వసూలు సాధించింది. ఇక ఇప్పటి వరకు ఒక్క థియేటర్లోనే ఇంత కలెక్షన్స్ సాధించిన చిత్రంగా యానిమల్ రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ సినిమా OTT వెర్షన్కు 20 నిమిషాలు జత చేయనున్నట్లు సందీప్ ప్రకటించారు. నందమూరి కుటుంబం నుంచి 1వ నెంబర్ కుర్రాడుతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గాను ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్న వయసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. తారకరత్నకు అలేఖ్యారెడ్డితో పెళ్లి కాగా వీరికి 3 పిల్లలున్నారు. డిసెంబర్ 31న తారకరత్న పెద్ద కూతురు నిష్కా బర్త్డే కావడంతో ఆయన భార్య ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిమిషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నవ్వు ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనల్ అయింది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్గా ఆషికా రంగనాథ్, మిర్నా మేనన్ నటిస్తున్నారు. మలయాళ మూవీకి రీమేక్గా వస్తున్న ఈ చిత్రాన్ని డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లిమ్స్, టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా సినిమా నుంచి టైటిల్ సాంగ్ నా సామిరంగానే విడుదల చేశారు. ఆస్కార్ విన్నర్స్ ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాటకి సంగీతం, లిరిక్స్ అందించారు. అలాగే ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన తెలుగు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటని పాడారు. పలాస సినిమాతో దర్శకుడిగా మారి శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాతో ఆకట్టుకున్నారు కరుణ్ కుమార్. ప్రస్తుతం వరుణ్ తేజ హీరోగా ఆయన మట్కా అనే పీరియాడిక్ పాన్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. 2024 నూతన సంవత్సరాది సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నా జీవిత ప్రయాణంలో ఇన్నేళ్లుగా నాతో ప్రయాణిస్తూ నన్ను వెన్నుతడుతూ ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తెచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ 2024 మనందరికీ విజయాలను, సుఖ సంతోషాలను చేకూర్చేదిగా, అడ్డంకులను, ఇబ్బందులను అధిగమించే స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కరుణ కుమార్ పేర్కొన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శేష్ టీవీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హీరో గారు ప్రశాంత్ గారికి, ఇక్కడ హీరో అక్కడ డైరెక్టర్, సూపర్ హీరో తేజ. నిజంగా చెప్తున్నా, ఒక బయటవాడిగా ఏం తెలియదు, నా పని చూసుకున్నా, డెకాట్తో బిజీగా ఉన్నా, G2తో బిజీగా ఉన్నా, దాని మధ్యలో సడన్గా బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ కామిక్ బుక్ స్టైల్ బ్యూటిఫుల్లీ డన్ ఇలా టాప్ పనిలో వచ్చేసరికి జిమ్లో ఉన్నా కూడా 4 times మరీ పెట్టుకొని చూసా. ఆ తర్వాత అరే ఇంతే బాగున్నాయి విఎఫ్ఎక్స్ అని మళ్ళీ ఇంకో టీవీ మీద చూసా, మళ్ళీ నా ఫోన్లో చూసా. ఇట్ వాజ్ అమేజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తక్కువలో అమేజింగ్ స్పాన్ చేస్తూ ఉంటారు. నేను నీ దగ్గర ఇన్ని రోజులు తీస్తున్నావు ఏంటి అంటే, ఆ శేష్ గారు కూడా తీస్తారు మరి. ఫార్చునేట్లీ మన ఇద్దరికి ఇప్పుడు 2-3 జీరోలు యాడ్ అయ్యాయి. సో దట్స్ గుడ్. సో వై తేజ, సారీ అంటే రెగ్యులర్ క్వశ్చన్ అడగాలి కదా, తేజతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? I'll answer the first question. Why Teja అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ఏదైతే హనుమంతు అనే క్యారెక్టర్కి ఒక అండర్డాగ్ కావాలి, ఒక గై నెక్స్ట్ డోర్ కావాలి, అండ్ ఒక వెరీ గుడ్ యాక్టర్ కావాలి ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చోజ్ తేజ ఫర్ దిస్ ఫిల్మ్. అది కాకుండా హీస్ మై ఫ్రెండ్ అండ్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 10 years now. అండ్ ఇట్స్ అంటే మా ఓవర్ ద జర్నీ అంటే లైక్ ఈ లాస్ట్ 10 yearsలో we talk a lot about cinema, so he kind of understands the kind of cinema that I want to make. సో మనందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. అవునవును, of course, like you know మనందరం చాలా జూనియర్, అందరికన్నా ముందు ఇండస్ట్రీలో మనం 100%. సో మొహమాట పడాలా, సిగ్గుపడాలా, థ్యాంక్ యూ అనాలా, ఒప్పుకోవాలా? So Zombie work చేసిన తర్వాత I felt very comfortable working with him. Like it is a lot of fun on set. At the same time, he is quite passionate and also very punctual. సో నాకన్నా సెట్ ముందు వస్తూ ఉంటాడు అనమాట ఎవ్రీడే. సో నైట్ అంతా పార్టీ చేసి అంటే ముందే సెట్ వస్తున్నాడంటే పని లేదు, అందుకే అది కాదు ఉద్దేశం, అంటే అంత ఇష్టపడి చేస్తాడని. వై ప్రశాంత్ ఒక కొత్త ఐడియాతో సినిమా చేయాలనేది ఎప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి కొత్త ఐడియాలు ముబ్బడిగా ఉండేది ప్రశాంత్ దగ్గర. అండ్ ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒక చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, నాకు అలాగా ప్రశాంత్ గారి మీద చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఏంటంటే హీ విల్ సమ్హౌ సార్ట్ ఇట్ అవుట్ అనే కాన్ఫిడెన్స్. ఏది అంటే చాలా ప్రాజెక్ట్స్ మనం వర్క్ చేస్తుంటాం, మీరు చేస్తుంటారు, నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను. బట్ ఏ డిస్కషను మన వరకు రాకుండా ఏది అంటే దిస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ అదర్ దెన్ యాక్టింగ్, అంతే. దట్ సింపుల్ ఇట్ ఈస్ ఫర్ మీ. చాలా చాలా కాన్ఫిడెన్స్ నాకు ఆయన మీద.
అవును, మనోడు యాక్చువల్గా తనకంటూ బేసిక్ తన ఓన్ ఇండస్ట్రీ ఉంది అక్కడ మణికొండలో. ఎందుకంటే నేను ఒకసారి ప్రశాంత్ ఒక నరేషన్ వినడానికి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తాం అనుకుంటే గార్డెన్ సెటప్, బ్లూ మ్యాట్ ఫ్లోర్, కెమెరాలు అన్ని రెడీగా ఉన్నాయి. వాళ్ళు మా ప్రొడక్షన్ డిజైనర్స్, వాళ్ళు మా ఆర్ట్ డైరెక్టర్స్, వాళ్ళు అమ్మాయి ఇది ఓహో ఇక్కడ ప్యారల్ గా TFI ప్యారల్ గా ఇంకోటి నడుస్తుంది. మణికొండ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ అదే లేదు అందరూ అంటే మీరు చెప్పిన దానికి ఒక రౌండ్ అప్ ఏంటంటే నిజంగా అందరూ మీ దగ్గర అలాగా ఒక క్వార్టరే ఉన్నారు నాకు తెలుసు. మీ ఫ్రెండ్స్ అందరూ షనీల్ కానీ, శ్రీచు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు, లేకపోతే శశి అన్న, మీ దగ్గర ఎలా అయితే ఉన్నారో నిజంగా ప్యాషనేట్గా కేవలం సినిమా బాగుండాలని పనిచేసే వాళ్ళందరే మా దగ్గర ఉన్నారు. మేమందరం కలిసి ఉన్నాం, మా దగ్గర ఉన్నారు కదా. దట్ ఇస్ రాంగ్ వర్డ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ సూపర్ హీరో స్టోరీస్, ఎస్పెషలీ స్పైడర్ మ్యాన్ అనుకుంటే దే ఆర్ అబౌట్ ఎవరు నమ్మని అండర్ డాగ్ సూపర్ హీరో ఎలా అవుతాడన్న దాని గురించి. ఇప్పుడు జాంబిరెడ్డి కాదన్న అని చెప్పి హనుమాన్ నా దగ్గర తీసుకురాలి. హనుమాన్లో 6.5 అడుగులు అది మరి సరిపోదు, కుదరదు. నువ్వు పెట్టిన హెయిర్ క్రాఫ్ట్ కి నువ్వు కూడా ఒక చాలా ప్లస్ అందంగా ఉండకూడదు, అంత పల్లెటూరు కుర్రాడిలాగా ఉండాలి. కళ్ళు చాలా బాగుంటాయి బ్రో. పల్లెటూరు కుర్రాడు అర్థమైందా? పల్లెటూరు కుర్రాడు బ్లాక్ సూట్ వేసుకుని దిగట. ఇప్పుడు మీరు చేసే నాకు చెప్తారేంటండి? గుడ్. కానీ నేను కాశ్మీర్ టు కన్యాకుమారి టీజర్ ట్రైలర్ ఇప్పుడు మై గుడ్నెస్ అంటే మేము మేజర్ చేసేటప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాకరే ఎంతెంతో మంది హెల్ప్లు తీసుకొని చాలా చేస్తే మంచిగా రీచ్ అయింది. కానీ మీరు ఏ సపోర్ట్లు ఏవి లేకుండా అంటే మాకు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసి ఇది అది బోల్డ్ అంతమందితో మాట్లాడాం మేము. బట్ యూ విత్ నో సపోర్ట్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి పర్సన్ ఈ సినిమా చూడాలని వెయిట్ చేసేలా చేశారు. Yeah, I mean, it's the power of the content. Like, you know, డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టీజర్ లాంచ్కి కూడా ఎవరు రాలేదు చీఫ్ గెస్ట్. ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదని కాదన్నా, అన్ని రకాలుగా అన్ని ట్రై చేసాం. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే చాలా స్ట్రాంగ్గా ఏది కుదరకపోయేపాటికి నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పలేను, కానీ ఏది కుదరపోయేపాటికి గట్టిగా నమ్మింది ఏంటంటే సరే మనం ఒకటి ఆనెస్ట్గా చేసాం కదా, దాన్ని రిలీజ్ చేసేసి చూద్దాం, ఆడియన్స్కి నచ్చితే కదా అనేది ఇంకా వీ టుక్ దట్ డెసిషన్. కానీ ప్రశాంత్ నీకు బోల్డ్ అంతమంది పెద్ద హీరోలు అందరూ తెలుసు కదా, పెద్ద హీరోయిన్స్, పెద్ద హీరోస్. అంటే నేను ఆబ్లిగేట్ చేయడం నాకు నచ్చదు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ వన్స్. మీరు లాస్ట్ టైం మనం కలిస్తే కూడా ఐ థింక్ ఐ ఓన్లీ ఆస్క్ యూ వన్స్. సో ఐ కెన్ ఓన్లీ ఆస్క్ వన్స్ అన్నమాట. ఐ కెనాట్ ప్రశాంత్ వర్క్ నా మాటే శాస్త్రం. ఒక్కసారి అడిగితే 100 సార్లు ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. సో బ్రో మనం హనుమాన్ 2 గురించి మాట్లాడుకుంటాం. ఇంటర్వ్యూ అయిపోగానే హనుమాన్ 2 గురించి సో సూపర్ హీరో యూనివర్స్ ఉంది కదా, వేరే సూపర్ హీరోస్ వస్తారు. ఉందా? of course that is the idea. 12 super heroes so far. అవునా? ఎవరెవరున్నారు? అంటే ఇట్స్ టూ ఎర్లీ. నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటే చెప్పు. అంటే ఇది కదా మనకు thumbnail. మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే సూపర్ హీరో నన్ను పక్కన పెట్టి, కానీ సూపర్ హీరోస్ అంటే ఏంటి? టెల్ మీ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే అన్నీ కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడి పవర్స్ వచ్చిన సూపర్ హీరోను, సో దెర్ ఈస్ వన్ మోర్ సూపర్ హీరో ఫిల్మ్ కాల్డ్ అధీరా. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై KGF లో విలన్ ఆయన ADHERA, మాది ADHIRA. సో అంటే ఇంగ్లీష్ లేదు కదా లేదు, బట్ సో దీని మీనింగ్ అంటే లైక్ దీని పర్టికులర్ మీనింగ్ లైట్నింగ్ అనమాట. అధీరా అంటే లైట్నింగ్. సో అదొక సూపర్ హీరో. దెన్ దెర్ ఈస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్. దెన్ దెర్ ఈస్ అ 4th సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఈస్ సో యూనిక్, నాట్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ ఎవరు చేయని ఒక జానర్ చేస్తున్నాం సూపర్ హీరోలో. ఎన్నెల్ పడుతుంది తీయడానికి? అదే నేను తీయట్లేదు. నువ్వు ఎన్నెళ్ళు లాక్ అయిపోతావు. ఉంటాయి కదా క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ కాదన్నా, మీరు వినలేదు. మీకేమైనా సరిపోద్దా? అది ఒక 4 years 5 years అన్నారు అనుకోండి, మీకు కూడా ఓకే కదా? ఇద్దరు ఒకే ఒకసారి అడిగారు అంతే. ఇందాక ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లో నేను తేజ అంటే మేము హీరో గారి కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రశాంత్ గారు. సో ఆ టైంలో
తేజ ఏమనంటే ఏంటో తెలీదు, ఐ థింక్ ఆంజనేయుడే నాకు తోడయ్యాడు, సినిమాలో ఎన్నో విషయాలు అలా 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 మేము అనుకోకుండానే జనాలు మాకు వచ్చి ఇలా సాధ్య సబ్నే టైప్లో చెప్తుంటే అమ్మ దేవుడు తోడేవటం ఓకే, నేను రోజు పూజిస్తాను దేవుడిని, బట్ దేవుడు అన్నది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అనుకున్న ఐడియా అటువంటిది, మీరు ఎన్నుకున్న ఐడియా ఎటువంటిది అంటే డబ్బులని కాదు, యాక్టర్స్ అని కాదు, సపోర్ట్ అని కాదు, ఆడియన్స్ అని కాదు, అందరూ దే వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫ్రాంక్లీ దట్స్ వై ఐఎమ్ హియర్. అంటే యునో I loved the trailer yesterday and I had to tweet it, and you know, I felt like a privilege. అరే భలే ఉందిరా ఇది. థ్యాంక్ యూ ఫర్ దిస్ కైండ్ వర్డ్స్. నిజంగా అంటే అనిపించినా కూడా చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది టైం తీసుకుని వచ్చి చేస్తారు. అందులో మాలాగే కష్టపడి మీరు కూడా సినిమా చేశారు కాబట్టి తెలుసు. రికమెండేషన్ నువ్వే ఇస్తాను నిన్ననే ప్రామిస్ చేసావు కదా. అది రికమెండేషన్ ఇస్తాను నువ్వే నిన్ననే ప్రామిస్ చేసావు. అదిరా లాక్డ్ అండి. ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, ఒక 5 years ప్రాజెక్ట్, అదైతే పర్ఫెక్ట్, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. అవును, ఎందుకంటే 3వ ప్రాజెక్ట్ ఫీమేల్ సూపర్ హీరో, దానికి సెట్ అవ్వలేదు. సో నేను యాక్చువల్గా చిన్నప్పుడు ఎక్కువ టెంపుల్స్కి అది వెళ్ళేవాడిని, బట్ యు నో హౌ ఇట్ ఈస్, మనం ఎక్కువ చదువుకుని ఎక్కువ సైన్స్ చదివి అది ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ చూసి మన డివోషన్ టువర్డ్స్ గాడ్ అనేది చాలా మారుతూ ఉంటుంది. ద వే వీ వర్షిప్ గాడ్ అనేది చాలా మారుతుంది. సో మన మనసులో ఉన్నా సరే ఇదివరకు వెళ్ళినంత టెంపుల్స్కి వెళ్ళలేము, ఇంట్లో పూజలు అవి ఎక్కువ చేయము. అందులో ఒక వ్యక్తి నాకు సడన్గా ఒక 3 years బ్యాక్ రెగ్యులర్గా హీ యూస్ టు టెల్ మీ, ఐ థింక్ యూ షుడ్ గో టు హనుమాన్ టెంపుల్, మీరు వెళ్తే బాగుంటుంది, ఎవ్రీ ట్యూస్డే వెళ్ళండి అని చెప్తూ స్టార్ట్ చేశారు. సో అలాంటి ఉన్న టైంలో I wanted to do a superhero film, and I didn't know why I chose Hanuman as the main superpower for this film. Because Hanuman's every child's favorite. Correct. So there was no logic for it. And నేను ఇలా ఆలోచించలేదు. I just felt like, you know, I think I should make the film about, you know, the superhero power has to be from Hanuman. So then you don't believe me. ఆయన చెప్పింది ఏంటి అంటే ఎవ్రీడే మీరు హనుమంతుడి గురించి ఒక మినిమం హనుమాన్ అన్న పేరు ఒక 2-3 సార్లు అనాలి, ఇవి చెప్తా వచ్చారు. ఓవర్ దిస్ టైం లాస్ట్ 3 yearsగా ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకి ఒక 100 సార్లు అంటున్నాను హనుమాన్ అని. బికాస్ వీ నేమ్డ్ ద ఫిల్మ్ హనుమాన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ హనుమాన్. ఐ థింక్ సంబడీ ఈస్ మేకింగ్ మీ డూ దిస్ ఫిల్మ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. Thank you. Dress courtesy by KLM Fashion Mall.